రాజకీయ నాయకులు దండం పెడతారా ముందు ఇంటింటికి తిరిగి, తర్వాత దండం పెట్టకపోతే దంతారు. చేతులు పెట్టుకొని మాట్లాడకపోతే దంతారు, పిడిగుద్దులు గుద్దుతారు, అవసరం మొహం మొగలు కొడతారు. ముందు దీనత్వం చూపిస్తారు, తర్వాత వాళ్ళ ప్రతాపం చూపిస్తారు. పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురైనా బయట రాజకీయ నాయకులైనా రాజులైనా ఈ రాజు దీనుడై, చెప్పండి ఏమయ్యి, దీనుడై, నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై, మహాశక్తి సంపన్నుడైన దేవుడు, అగ్ని జ్వాలలో నడిచే దేవుడు, వర్షాన్ని ఆజ్ఞాపించే దేవుడు, వడగండ్లను ఆజ్ఞాపించే దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాలను తన పరిధిలో ఉంచుకొని నడిపిస్తున్న దేవుడు, దీనుడై అంటే తన బలాన్నంతా తన మహిమనంతా పక్కన పెట్టేసేసి చాలా తగ్గించుకొని గాడిద ఎక్కి గాడిద పిల్లనికి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని ఆ ప్రవచన గ్రంథంలో రాయించాడు గనక ఆయన ఆ యెరూషలేం పట్టణానికి వెళ్ళబోయేటప్పుడు ఒక గాడిదని ఎక్కాల్సి వచ్చింది. ప్రవచనం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ ప్రవచనం గురించి వ్రాయబడి ఉంది. లేఖనములు నెరవేరున్నట్లు అని అక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ గాడిద ఎక్కిన సందర్భం యేసుప్రభు వారు మత్తయి సువార్త 21వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం, ఈ సువార్తలో ఈ 3 భాగాలలో మత్తయి సువార్త 21వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయంలో దేవుడు అంశాడు. జకర్యా గ్రంథంలో జకర్యా చూసిన ఆ ప్రవచనాన్ని నెరవేర్చడం కోసం దేవుడు ఈ భూమి మీద గాడిద ఎక్కి యెరూషలేము